Hello everyone, welcome to our channel Tanya to Guide. This is Manasa. సో ఈ వీడియో వచ్చేసి పాలిసెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయిందిగా. సో దానికి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నిర్మోహమాటంగా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దాట్ ఐ విల్ ఐదర్ లెట్ యూ నో ద ఆన్సర్ ఆర్ ఎల్స్ రీసెర్చ్ అండ్ ఆస్క్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. మొత్తానికి మీ క్వెరీని అయితే రిసాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. పాలిసెట్ 2024 యాజ్ యూజువలీ ఎవ్రీ ఇయర్ 10th కంప్లీట్ చేసుకున్న తర్వాత పాలిటెక్నిక్ చేయాలి అనుకునే కెరీర్ ఆప్షన్స్ చాలా స్టూడెంట్స్ కూడా చూస్ చేసుకుంటున్నారు. సో ఈ పాలిటెక్నిక్ లేదా డిప్లొమా కోర్సెస్ చేయాలి అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాలిసెట్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టు గెట్ ఇన్ టు డిప్లొమా కోర్సెస్. సో ఈ డిప్లొమా కోర్సెస్లో అసలు ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని టైప్ ఆఫ్ డిప్లొమాస్ ఉన్నాయి అని కూడా చాలా స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటాయి. సో డిప్లొమాస్లో కూడా మనకి టోటల్ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాంగ్ విత్ దాట్ మనకి లాస్ట్ 2 years or 3 years నుంచి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సెస్లో అడ్మిషన్స్ కూడా పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ర్యాంక్ బేస్ చేసుకొని జరుగుతుంది. ఒకప్పుడు మనకి 10thలో వచ్చిన జీపీ బేస్ చేసుకొని ఉండే అటువంటివి కూడా ఇప్పుడు ర్యాంక్తో మాత్రమే మనకి అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంజనీరింగ్ డిప్లొమా కానీ లేకపోతే నాన్ ఇంజనీరింగ్ డిప్లొమాస్, అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ వెటర్నరీలో కూడా మనకి ఫిషరీస్ ఇలాంటి కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి ఉండాలి. అండ్ నెక్స్ట్, హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. కాకపోతే మినిమం మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఆర్ఎల్స్ మీరు ఓపెన్లో 10th చేసినా కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కాకపోతే అడ్మిషన్ అయ్యి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు అన్ని సబ్జెక్ట్స్ కూడా క్లియర్ చేసుకొని ఉండాలి. అలా అయితేనే మీకు అలాట్ చేసిన సీట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్, ఎలా అప్లై చేసుకోవాలి, నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్స్ కావాల్సినవి ఏంటి అంటే మీ ఎస్ఎస్సి మెమో, కాస్ట్ సర్టిఫికేట్, స్కాన్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. అండ్ వీటితో పాటు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అని ఇంకో వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. సో ప్రస్తుతం ఇవి జస్ట్ మనం రిజిస్టర్ చేసుకుని ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి కావాల్సిన డీటెయిల్స్ మాత్రమే. అండ్ దెన్ నెక్స్ట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ టోటల్ 2 hours 30 minutes కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి 4 type ఆఫ్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎవరైతే ఇంజనీరింగ్ చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నాన్ ఇంజనీరింగ్ లైక్ అగ్రికల్చర్ ఆర్ ఎల్స్ అదర్ కోర్సెస్ చూస్ చేసుకునేవారు బయాలజీ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 60 marks ఫర్ ఫిజిక్స్, 30 marks ఫర్ ఫిజిక్స్, 30 marks ఫర్ కెమిస్ట్రీ, 30 marks ఫర్ బయాలజీ. సో ఈ విధంగా మనకి సెగ్రిగేట్ చేశారు. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ కూడా మనకి ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ ఫార్మాట్లో ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఎలాంటివి ఉండదు. కాకపోతే ఏంటి అంటే అన్ని డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్కి ఒకే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. కాకపోతే అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీకి మాత్రం మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 2 separate ర్యాంక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జామ్ ఒకటే, కాకపోతే నోటిఫికేషన్స్ 2. రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత ఆ పర్టికులర్ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మనం బేస్డ్ ఆన్ మన ర్యాంక్ని బట్టి మనం అప్లై చేయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం కోసం. నెక్స్ట్, ఫీ డీటెయిల్స్. సో ఫీ డీటెయిల్స్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అంటే 22nd April. సో 22nd April వరకు కూడా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి 250 rupees, వేరాస్ రెస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్కి 500 rupees ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్, కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్ డీటెయిల్స్ విత్ లేట్ ఫీ 100 rupeesతో మీరు April 24th వరకు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఓన్లీ పేమెంట్ చేయకుండా మిగిలిపోయి కొంతమంది అలానే ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్కి 26th ఏప్రిల్ వరకు కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. అండ్ ఎగ్జామినేషన్ మే 17th రోజు కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన 12 days తర్వాత డిక్లేర్ చేస్తారు. సో ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మీరు నోట్ చేసుకోండి. బేస్డ్ ఆన్ దాట్ మీరు అప్లై చేసుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక మీకు కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ పేపర్ అని కామెంట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం సో మీరు బబ్లింగ్ చేసేటప్పుడు కూడా పెన్ యూస్ చేయకూడదు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, దే షుడ్ నాట్ యూస్ ఏ బాల్ పెన్ ఫర్ ద పర్పస్ అని. సో ఓన్లీ మీరు హెచ్బి పెన్సిల్ని యూస్ చేసి షేడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ అటెండ్ అయ్యారో ప్రాక్టీస్ ఉంటుంది. ప్రాక్టీస్ లేని వాళ్ళైతే బబ్లింగ్ చేయడం కూడా ప్రాక్టీస్ చేయండి అలాంగ్ విత్ యువర్ ప్రిపరేషన్. అండ్ టాపిక్ చదివి దాన్ని మల్టిపుల్ చాయిస్లో ఫ్రేమ్ చేసుకొని క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అలా అయితేనే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ద హైయెస్ట్ మార్క్స్ మీరు ఎక్కువ గెయిన్ చేస్తే చాయిస్ అనేది మీకు ఉంటుంది. సో మీకు నచ్చిన కాలేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లెస్ మార్క్స్ వచ్చినట్లయితే చాయిస్ అనేది మన హ్యాండ్లో ఉండదు. సో మనం ఎంత ప్రిఫరెన్స్లో ఇచ్చినా కూడా వాళ్ళు ప్రిఫరెన్స్ ఏది అయితే మెన్షన్ చేశారో అందులోనే మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ కొన్ని డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే సో లెట్ మీ నో అండ్ షేర్ దిస్ న్యూస్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఎప్పుడు కూడా మీరు ఆప్షన్స్ చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వండి. ఇన్ కేస్ మీకు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ కనుక ఉంటే యూ కెన్ ఆల్సో చూస్ ఫర్ ప్రైవేట్ కాలేజెస్. బట్ ఫీ రియంబర్స్మెంట్ లేని స్టూడెంట్స్ ఎవరైతే ఉండి ఫినాన్షియల్గా మేము అఫోర్డ్ చేయలేం పే చేయడానికి అనే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో చూస్ ఫస్ట్ ప్రయారిటీ యాజ్ గవర్నమెంట్ కాలేజెస్. సో దట్స్ ఆల్ ఐ క్యాన్ సే ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ డిప్లొమాలో ఏ కోర్సెస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. అండ్ అంటిల్ దట్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.